శ్రీకాళహస్తి పట్టణంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం చిరికి చిరికి గాలివానగా మారింది. ఈ వివాదంలో ఓ వర్గానికి మద్దతుగా కడప, కర్నూలుకు చెందిన వారిగా భావిస్తున్న గోండాలు రంగప్రవేశం చేశారు. స్థానికులు కొంతమందితో కలిసి వారు అర్ధరాత్రి వీర విహారం చేశారు. హద్దుల గోడను కూల్చివేశారు. అడ్డుకున్న రిటైర్డ్ డీఎస్పీని చితకబాదారు. చంపడానికి ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుల కథనం మేరకు శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన నరసింహనాయుడుకు ఇద్దరు కుమారులున్నారు. శ్రీకాళహస్తి పానగల్ రాజావారి వద్ద 1976లో నరసింహనాయుడు కొనుగోలు చేసిన భూమిలో సర్వే నెంబర్ 201-2ఈలో 2.94 సెంట్లను రెండో భార్య కుమారుడు పార్థసారథికి చెందేలా భాగ పరిష్కారం చేశారు. అన్నకు ఇచ్చిన 2 ఎకరాల భూమిలో 15 అడుగుల మేర తమ్ముడు పార్థసారథి ఓ నిర్మాణం చేపట్టారు. ఈ విషయమై నెలకొన్న వివాదంలో వారి బంధువులు పంచాయతీ నిర్వహించారు. కానీ ఇద్దరి మధ్య సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో అన్న వంశీకృష్ణ రెవెన్యూ అధికారుల ద్వారా తన రికార్డుల ప్రకారం సర్వే చేయించి హద్దురాళ్లు నాటించాడు. ఆ మేరకు ప్రహరీ గోడ నిర్మాణం చేశారు. దీంతో ఆగ్రహించిన తమ్ముడు పార్థసారథి కొంతమంది అధికార పార్టీ నాయకుల అండతో పోలీసుల ద్వారా పంచాయతీ చేయించినట్లు తెలిసింది. ఈ పంచాయతీలో 2 ఎకరాల్లో 40 అడుగుల రోడ్డుకు స్థలం వదిలేయాలని తమ్ముడు పార్థసారథి డిమాండ్ చేశారు. ఆ మేరకు స్థలానికి మార్కెట్ ధర చెల్లిస్తే ఇవ్వడానికి తనకు అభ్యంతరం లేదని అన్న వంశీకృష్ణ చెప్పాడు. ఇందుకు తమ్ముడు పార్థసారథి అంగీకరించలేదు. దీంతో పోలీసుల వద్ద పంచాయతీ మరో రోజుకు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తమ్ముడు పార్థసారథికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ స్థలంలో ప్రవేశించారు. మద్యం సేవించి వీరంగం సృష్టించారు. జేసీబీ సాయంతో హద్దు ప్రహరీ గోడను కూల్చేయడానికి ప్రయత్నించారు. స్థానికుల నుంచి ఈ విషయం తెలుసుకున్న అన్న వంశీకృష్ణ భార్య శ్రీదేవి, ఆమె తండ్రి రిటైర్డ్ డీఎస్పీ భాస్కర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంతలో ఈ విషయాన్ని స్థానిక పోలీసులతో పాటు 100 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వంశీకృష్ణ భార్య, మామ సంఘటనా స్థలానికి చేరుకునే లోపే పోలీసులు కూడా చేరుకుని ప్రహరీ గోడ కూల్చివేతను అడ్డుకున్నారు. పోలీసుల రాకను గుర్తించిన కొంతమంది అక్కడి నుంచి జారుకున్నారు. ఈ సమయంలో రిటైర్డ్ డీఎస్పీ భాస్కర్ నాయుడుపై ఆ గూండాలు దాడి చేశారు. ఈ దాడిలో భాస్కర్ నాయుడు స్వల్పంగా గాయపడ్డారు. సంఘటన స్థలంలో జేసీపీ డ్రైవర్తో పాటు ప్రహరీ గోడ కూల్చివేతలో పాల్గొన్న 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా కడప, కర్నూలు ఈ ప్రాంతాలకు చెందిన గూండాల ద్వారా తమకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. కడప గ్యాంగ్తో కలిసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరారు. జరిగిన దౌర్జన్యంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అనుయాయుల పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారి అండ చూసుకునే బయటి వ్యక్తులు ఇక్కడ రెచ్చిపోయి కూల్చివేతకు పాల్పడ్డారని, 2 వ్యక్తుల వ్యక్తిగత భూతగాథ రాజకీయ జోక్యంతో బయటి జిల్లాల గూండాల దందాకు దారి తీసిందని అంటున్నారు. ఈ విషయంపై బాధితులు కూడా తొలుత పోలీసులకు తెలియజెప్పారు. జరిగిన దౌర్జన్యంపై ఫిర్యాదు రాసిచ్చారు. అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాలేదు. కేసు పెట్టకుండా కొందరు వ్యక్తులు ఒత్తిడి చేసినట్లుగా కూడా వినిపిస్తోంది. బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు కానీ చట్టపరంగా ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం విశేషం. మా శ్రీదేవి మా కూతురండి. ఈ అమ్మాయి ల్యాండ్ ఇది, వాళ్ళ హస్బెండ్కి వచ్చిన ల్యాండ్ ఇది. ఆయన ఈ అమ్మాయి పేరుతో పౌరపట్ట రాయించినాడు. మేము దానికి 2 months బ్యాక్ ఈ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం. మా మెజర్మెంట్స్ రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం, రెవెన్యూ కొలతల ప్రకారం మాకు ఎంత వస్తుందో ఆ 2 ఎకరాలు మేము కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాము. ఈ వాళ్ళ ఫాదరే, మా అల్లుడు యొక్క ఫాదరే వాళ్ళ చిన్న కొడుకుకి హెల్ప్ చేయాలని చెప్పని, వాళ్ళకి రోడ్ సైడ్ 52 అడుగులు వచ్చిందని చెప్పని, మా నేలలో మాకు 126 అడుగులు ఉంటే దానికి 18 అడుగులు జరిపి కట్టుకుంటే మేము దానికి అడిగినాము. దానికి ఆయన వాళ్ళు ఈ హౌస్ని, మా అల్లుడి పేరుతో ఉండే హౌస్ని మోసపూరితంగా నరసింహనాయుడు భార్య గీత కొడుకు పార్థసారథి భార్య ఏం పేరు సుకన్య, వీళ్ళందరూ గూడు పుట్టానే కలిసి వాళ్ళ పార్థసారథి యొక్క ఫ్రెండ్, కొలీగ్ డాక్టరు, డెంటిస్ట్ డాక్టరు శ్రీధర్ రెడ్డి అనే అతని ద్వారా కడప రౌడీలని, కర్నూలు రౌడీలని, ఇక్కడ లోకల్ రౌడీలతో కలుసుకొని మా దగ్గర రాత్రి ఇన్స్పెక్టర్ దగ్గర పంచాయతీ అయ్యి మేము సివిల్ డిస్ప్యూట్లు చేసుకుంటాం, కోర్టులు చేసుకుంటామని చెప్పి మేము వచ్చేసి మళ్ళీ నాకు ఎవరో ఫోన్ చేశారు, ఎవరు అన్నోన్ పర్సన్ ఫోన్ చేశారు మాకు, మరి మీరు గోడంతా పాల్గొడతామని చెప్పని. 11:22 నేను ఇన్స్పెక్టర్కి వస్తా నేను నా డాక్టర్ వస్తే ఇన్స్పెక్టర్ ఫోన్ చేసినాము. సార్ ఇలా కొడుతున్నారు, గుండాలతో వచ్చి మా ప్రహరీ కూడా కాంపౌండ్ వాళ్ళు కొడుతున్నారని చెప్పాను నేను.
ఆయన స్పందించలేదు, సరిగ్గా స్పందించలేదు ఆయన. అనేక మా 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 అబ్బాయి లోకేష్ తెలిసి డైల్ 100 ఫోన్ చేస్తే ఆ డైల్ 100 వాళ్ళు స్పందించారు. వాళ్ళు వచ్చాక వచ్చారు. మేము వాళ్ళని ఆపుదామని చెప్పనుకుంటే నా పైకి వచ్చేసి మొత్తం 10 మంది దాకా రౌడీలు వచ్చేసి నన్ను కొట్టి నన్ను కింద పడదోసి నా అద్దాలతో పక్క తొక్కి నా పైన చంపేదానికి రాయితీ వేసుకునేటప్పుడు నరేష్ అనే కానిస్టేబుల్ పాపం పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కాపాడాను. ఇది పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాను. ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేసిన లేదు నాకు తెలియదు. నన్ను హాస్పిటల్ పంపించారు, ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మీకు చెప్తున్నాను. నేను ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి. నేను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నెల్లూరు రైల్వేస్లో పనిచేసి రిటైర్ అయ్యాను. నేను 40 సంవత్సరాలు సర్వీస్ చేశాను. నేను చిత్తూరు 1 టౌన్ ఎస్ఐగా, చిత్తూరు 2 టౌన్ ఎస్ఐగా, సత్యవాడ ఎస్ఐగా, వాయిల్పాడ ఎస్ఐగా, ఆదూరు టౌన్ ఇన్స్పెక్టర్గా, రాయచోటి టౌన్ ఇన్స్పెక్టర్గా, పొదటూరు టౌన్ ఇన్స్పెక్టర్, కదిరి టౌన్ ఇన్స్పెక్టర్గా పనిచేశాను. డిఎస్పీగా గ్రే హౌండ్స్ పనిచేశాను. కంప్యూటర్ సర్వీస్ పనిచేశాను. నెల్లూరు రైల్వేస్ పనిచేశాను. అంతా 40 సంవత్సరాలు సర్వీస్ పెట్టుకొని నాకే ఇంత ఇలా జరిగిందంటే ఇంకా సాధారణ పౌరుడికి ఇంకేం జరుగుతుంది. మర్చిపోయానండి, ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశానండి. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి నేను బయలుదేరానండి. సార్ ఎమ్మెల్యే గారు చూడండి దౌర్జన్యం చేస్తున్నారు, మీరు చెప్పండి, ఆ ఇన్స్పెక్టర్ చెప్పండి. ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశానండి. ఆయన చెప్పాను ఆయనకి. ఆయన చెప్తామన్నాడు. అరే సరేనండి, నేను ఇన్స్పెక్టర్ గారికి చెప్తానని చెప్పాడు. ఆయన స్పందించాడు బాగానే. నేను చెప్తానండి, ఇన్స్పెక్టర్ చెప్తానండి, మీరేం భయపడబాకని చెప్పినాడు ఆయన. ఎవరు అదే చెప్పినాడు ఆయన ఎమ్మెల్యే గారు. కానీ ఆయన చెప్పలేదు నాకు తెలియదు, ఇన్స్పెక్టర్ చెప్పలేదు నాకు తెలియదు. అంత లోపల ఇది జరిగింది. గారితో పాటు వచ్చానండి. నేను మా నాన్నగారు ఇద్దరు వచ్చాము. ఈ విషయం తెలిసి నేను ప్రోగ్రామ్ ఆపడానికి నేను లోపలికి వెళ్ళిపోయాను. ఆయన నడవలేడు ఈ పొలం గట్టుల్లో ఆయన అనేసి మా నాన్నగారిని ఇక్కడే ఉండమని చెప్పాము. ఎవరు అక్కడ కనపడలేదు కదా అని నేను అక్కడ వెళ్ళి ప్రొక్లైమర్ ఆపుతూ ఉంటే ఇక్కడికి కొంతమంది వచ్చేసి మా నాన్నగారిని తోసేసి రాయి కూడా ఎత్తుకున్నాడు తలపైన పగల కొట్టేసేదానికి. అప్పుడు చూసి మేము అక్కడ నుంచి ప్రొక్లైమర్ దగ్గర నుంచి చూసి కేకలేస్తే అప్పుడు అక్కడ నుంచి మా తమ్ముడు, ఒక పోలీసు కానిస్టేబుల్ నరేష్ గారు వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి మా డాడీ ప్రాణాలు కాపాడారు. నరేష్ లేకపోతే మాత్రం ఈరోజు మా నాన్న మాకు ఉండేవాడు కాదండి.